రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. రోజులోని ఈరోజు కూడా ఒక కీలక అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. ప్రధానంగా కేఆర్ఎంబీ గురించి కానీ లేదంటే మేడిగడ్డ బ్యారేజ్ గురించి కానీ ఈ రెండింటి గురించి ప్రధానంగా చర్చ గత కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. కేఆర్ఎంబీ ఈ కృష్ణా జలాలపై ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు మొత్తం కూడా కేఆర్ఎంబీకి వెళ్ళడానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని బీఆర్ఎస్ చెప్తుంది, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమని కాంగ్రెస్ చెప్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు రెండు కీలకమైనటువంటి పర్యటనలు జరిగాయి. ఒకటి సభ, ఒకటేమో పర్యటన. కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం జరిగింది. మేడిగడ్డని కంప్లీట్గా పరిశీలించారు. ఏం జరిగింది, ఏంటి, ఎక్కడ డ్యామేజ్ జరిగింది ఏంటి అన్నీ కూడా చాలా కూలంకషంగా చూడటం జరిగింది. అట్ ది సేమ్ టైం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఉత్పన్నమవుతున్న ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయడం కూడా జరిగింది. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ నల్గొండలో కృష్ణా జలాల హక్కుల కోసం, వాడి నీటి కోసం, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆల్మోస్ట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలి బహిరంగ సభకి అటెండ్ అవ్వడం జరిగింది. ఆయన ఏదైతే కేఆర్ఎంబీ పరిధిలోకి పోనివ్వకుండా అంటే కృష్ణా జలాల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఏం చేపట్టిందో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. రైట్, ఒకవైపు పగులు వైపు పాలకపక్షం పరిగెడుతుంది, వివరణ ఇచ్చేందుకు ప్రతిపక్షం జనంలోకి వెళ్తుంది, ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లుతుంది. మొత్తానికి ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులు మాత్రం బేట్లో బారుతూ ఉన్నాయి. ఇంతకీ ఎవరు నష్టపరిచారు, ఎవరు నష్టపోయారు, ప్రజలకు జవాబుదారులు ఎవరు, విచారణలో తేలిందేంటి, వివాదాలతో ఒరిగిందేంటి, అహం వదిలేసి పరిష్కార మార్గం చూపుతారా, లేదంటే అంతా ఒకటన్నట్లుగా రెండు పార్టీలు ముగించేస్తాయా? ఇదే ఈరోజు ది గ్రేట్ డిబేట్. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్, అదేవిధంగా విశ్లేషకుడు శేషు కుమార్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్లోకి వెళ్ళే ముందు అసలు ఈరోజు మేడిగడ్డ సందర్శన అనంతరం రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి విని డిబేట్కి వెళ్దాం. ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా. ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి కాగ్ నివేదిక ఇచ్చింది. పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేం చేసిన ఆరోపణ కాదు, కాగ్ ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక, గోదావరి జలాల మీద నిర్మించాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద చంద్రశేఖరరావు కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల మీద చర్చకు శాసనసభలో తెర లేపాలనుకున్నామో చంద్రశేఖరరావు గారికి పూర్తిగా అర్థమైపోయింది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన 1000 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికల మీద చర్చ జరిగితే తన బండారం అంతా బయటపడి ప్రజల ముందు అవినీతిపరుడుగా, దోపిడీదారుడుగా, దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పినరు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టిండ్రు. శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? నల్గొండకి వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. రైట్, అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన కామెంట్స్ చేయడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ అంటే కాళేశ్వరం నిర్మాణంలో ఖచ్చితంగా లోపాలు జరిగాయి, భారీ అవినీతి జరిగింది, వేలాది కోట్ల అంటే నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి ఏది జరిగిందో అదంతా కూడా బయటపడుతుందని అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు కూడా ఆయన రాలేదు అని కామెంట్ చేయడం జరిగింది. రైట్, నల్గొండలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమన్నారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. నల్గొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి.
అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాను, మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కాడ పోయి? మేడిగడ్డ కాడ ఉంటే అందులో 250 పిల్లలు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద. నాగార్జున సార్లు గుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదే రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా? ఈ నల్లగొండ సభ నుంచి రైట్, అది కేసీఆర్ కూడా అదే స్థాయిలో ఏదైతే గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయిందో అదో ఆల్మోస్ట్ అదే స్థాయిలో, అదే ప్రాస్పెక్ట్లో ఆయన స్టైల్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. రైట్, ఇదే అంశం మీద అసలు ఎవరి వల్ల నష్టం జరిగింది, ఎవరు నష్టం చేశారు, ఎవరు నష్టపోయారు అనే అంశంపై మనం డిబేట్ స్టార్ట్ చేయబోతున్నాం. రైట్, ముందుగా దిలీప్ కుమార్ గారు కొద్దిసేపు క్రితం జాయిన్ అయ్యారు. శేషు గారితో మొదలు పెడదాం. శేషు గారు, ఈ అంశం మొత్తం కూడా మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ మొత్తం కూడా బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ కేఆర్ఎంబీకి అప్పగించడంలో అంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ నీటి ప్రాజెక్టులు మొత్తం కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళే ప్రయత్నం వెళ్ళించేలాగా తాము చేయలేదు అని స్పష్టంగా కేసీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి సంబంధం లేదని అంటున్నారు. మొత్తానికి ఒకటైతే ప్రాజెక్టులు మొత్తం కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళింది వాస్తవం, అట్ ది సేమ్ టైం మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయింది కూడా వాస్తవం. అది ముందు కనిపిస్తుంది. ఎట్లా దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఎవరు జవాబుదారులు అనుకోవాలి? అల్టిమేట్గా నష్టపోయింది ప్రజలేమో అనేది నా ఫీలింగ్. గోదావరి తీరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి పాలక పక్షం, కృష్ణా తీరంలో బహిరంగ సభ తోటి ప్రతిపక్షము ఒకళ్ళపై ఒకళ్ళు నీళ్లను అడ్డం పెట్టుకొని పై చేయి సాధించాలనేటటువంటి ఒక ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. నష్టం ఎవరికంటే మీరు చెప్పింది కరెక్ట్. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది, తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో మనం కీలకంగా చెప్పినటువంటి అంశం ఏంటి? నిధులు, నీళ్లు, నియామకాలు. నిధుల విషయంలో దోకా జరిగింది, నీళ్ల విషయంలో మన నీళ్ల దోపిడీ జరిగింది, నియామకాల్లో మనకి వివక్ష జరిగింది అనేటటువంటి ప్రాతిపదిక పైన కదా మనం కొట్లాడింది. ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన నీళ్లను ఎత్తకపోతున్నారు అనేటటువంటి విషయాన్ని తెలంగాణ ఉద్యమ కాలంలో మనం చాలా ప్రధానంగా తీసుకొని వచ్చినటువంటి అంశమే కదా. కాబట్టి ఇవాళ కూడా అటు మేడిగడ్డని ఇటు కేఆర్ఎంబి ఉన్న దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణలో జల జగడాన్ని ఇంతకు ముందేమో ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఉంటే ఇప్పుడు ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీల మధ్య డిస్ప్యూట్స్ గా మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం ఉంది. మనం మొట్టమొదటి అంశాన్ని కృష్ణా రివర్ బేసిన్ లో ఉన్నటువంటి విషయాన్ని సమస్యని కనుక మనం చూస్తే శాసనసభలో ఒక తీర్మానం చేశారండి. ఈ కృష్ణా రివర్ బేసిన్ లో ఉన్నటువంటి 9 ప్రాజెక్టులను మేము కేఆర్ఎంబికి అప్పజెప్పము అనేటటువంటి ఒక తీర్మానం చెప్పారు. ఒకవేళ అప్పజెప్పకుండా సమస్య పరిష్కారం అవుతుందా? మనం అనుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, అప్పజెప్పము అనేటటువంటి తీర్మానం శాసనసభలో చేస్తే ఒకవేళ అప్పజెప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ నీళ్ల పంపకాలు ఎవరి పరిధిలో ఉంటాయి? 2 రాష్ట్రాల పరిధిలో ఉంటాయా? 2 రాష్ట్రాల మధ్య నీళ్ల పంపకం జరుగుతుందా? ఖచ్చితంగా సిడబ్ల్యూసి అండ్ బచావత్ ట్రిబ్యునల్ దగ్గర ఉంటుంది. కేఆర్ఎంబి ప్రాజెక్టు పరిధిలోకి, బేసిన్ పరిధిలోకి వచ్చేటటువంటి పంపకాలే జరుగుతాయి. ఈ వాస్తవాన్ని మనం కాదనలేనటువంటి విషయం. అయితే జరిగినటువంటిది ఏంటి అని అంటే, ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారంటే, రాష్ట్ర విభజన జరిగేటప్పుడు 2014లో ఈ ట్రిబ్యునల్ ఈ కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి వాటర్ ని 811 టీఎంసీల వాటర్ ని 2 రాష్ట్రాల మధ్య పంపకాలు జరుగుతున్నప్పుడు జరిగినటువంటిది ఏంటి అని అంటే,
36% మనకి, 64% ఆంధ్రప్రదేశ్కి అనేటటువంటి కేటాయింపు చేశారు. అంటే 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అనేటటువంటి ఒకటి విభజన చేస్తే, ఒక పంపకం చేస్తే, అప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే ఇది పంపకము తాత్కాలికమే. అప్పుడు ట్రిబ్యునల్ చెప్పింది, కేసీఆర్ చెప్పారు ఇవాళ బహిరంగ సభలో. ఏం చెప్పారు? ఇది తాత్కాలికమే కాబట్టి మీరు ఒప్పుకోండి అని అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తుంది కాబట్టి నేను ఆ పంపకాలకు ఆ రోజు అన్యాయం జరుగుతున్నా ఒప్పుకున్నాను, అది తాత్కాలికమే అన్నారు కాబట్టి నేను ఒప్పుకున్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అంటే అప్పుడు కేసీఆర్ ఈ పంపకాన్ని ఒప్పుకున్నారు అని తను బహిరంగ సభలో ఇవాళ చెప్పినటువంటి విషయం. అయితే నిజంగా తెలంగాణకు వచ్చేటటువంటి కృష్ణా బేసిన్ లో వాటర్ అన్యాయం జరిగింది. 299 టీఎంసీల కంటే మనకి ఎక్కువ రావాల్సినటువంటి దగ్గర తక్కువ వచ్చింది అనేటటువంటి విషయం అయితే స్పష్టమైంది. ఇవాళ ఏంటి అని అంటే, అసలు సమస్య ఎక్కడ వచ్చింది, ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, నవంబర్ 30వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పోలీసులు నాగార్జున సాగర్ పైన ఉన్నటువంటి 11 లాక్లను అక్రమంగా ఆక్రమించేసి నీళ్లను వాళ్ళు కిందికి వదులుకున్నారు. అంటే ఎలాంటి ఇండికేషన్స్ లేకుండా నీళ్లను కిందికి వదిలేసుకున్నారు. సమస్య అక్కడే మొదలైంది. నవంబర్ 30 నాడు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఆ పోలీసులు అక్రమంగా డ్యామ్ పైకి వచ్చారు, నీళ్లను కిందికి వదులుకున్నారు. ఎందుకు ఆ పరిస్థితి తలెత్తిందంటే, ఈ 10 సంవత్సరాలలో కృష్ణా బేసిన్ లో వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులన్నీ నిండు కుండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు రాలేదు, జల సమస్య రాలేదు. కానీ ఈ సంవత్సరం కృష్ణా బేసిన్ లో నీటి ఎద్దడి ఏర్పడింది, వర్షాలు సక్రమంగా పడలేదు. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా డెల్టా ఆ ప్రాంతాలు ఎండిపోతున్నటువంటి సందర్భంలో ఈ సమస్య ఇప్పుడు మన ప్రజల ముందుకు, మన కళ్ళ ముందుకు వచ్చింది. కృష్ణా బేసిన్ లో గనక వర్షాలు పడకపోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న 9 ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 6 ప్రాజెక్టులు, మొత్తం 15 ప్రాజెక్టులు ఈ కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళాలి. వాళ్ళు వాటర్ డిస్ట్రిబ్యూషన్ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. గతంలో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి చేసేటటువంటి రీడిస్ట్రిబ్యూషన్ లో తెలంగాణకి న్యాయం జరగాలనేది తెలంగాణ వాదన. దీనిపైన సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మేము నీళ్ల పంపకం చేస్తామని కేంద్ర ప్రభుత్వము, గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. మనం కేసుని విత్డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ప్రాజెక్టులు దాని పరిధిలోకి వెళ్ళాలి. ప్రాజెక్టులు దాని పరిధిలోకి వెళితేనే కదా రీడిస్ట్రిబ్యూషన్. ఒకవేళ ప్రాజెక్టులు ఉంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా. ఎందుకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది? పాత కేటాయింపులుంటే 299 టీఎంసీలే మనం వాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టులను కేఆర్ఎంబి పరిధిలోకి పోయి మనకి న్యాయంగా రావాల్సినటువంటి వాటాని మనం తీసుకోగలిగితే తెలంగాణ రాష్ట్రానికి కొంత మేరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి వాటర్ డిస్ట్రిబ్యూట్ వల్ల ప్రధానంగా నష్టం జరిగింది ఆంధ్రకు కాదు, తెలంగాణకు జరిగింది. ఇది ఒక నష్టం అయితే, రెండోది కృష్ణా బేసిన్ లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంది. అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? అలాగే తెలంగాణకే నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చూడాలి మనం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 11 క్యూసెక్లు గతంలో తీసుకుంటే దాన్ని 44,000 క్యూసెక్లు పెంచుకొని ఇప్పుడు 90,000 క్యూసెక్ల నీళ్లు తీసుకుపోతున్నారు. అదొక నష్టం. సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టుకొని ప్రతిరోజు 5 నుండి 9 టీఎంసీల వాటర్ తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇదే కృష్ణా బేసిన్ లో రాజోలు బండ దగ్గర వివాదము అటు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు ఉంది కదా. ఇవన్నీ ఎవరికి నష్టం చేస్తుంది? తెలంగాణకే నష్టం చేస్తుంది. ఇటీవల శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నీళ్లను కుండకు బొక్కబెట్టి తీసుకుపోవట్లేదు, కింద బొక్కబెట్టాడు, ఎవరికి తెలవట్లేదు అని చెప్పారు అన్నట్టు. అంటే కృష్ణా బేసిన్ లో జరుగుతున్నటువంటి వ్యవహారము ఇక్కడి ప్రభుత్వ సహకారం లేకుండానే అలా జరిగిందంటారా? శేషు గారు నా పాయింట్ చూడండి. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ సహకారం లేకుండానే అంత డేరుగా కేటాయింపులు జరిగాయి, అంత డేరుగా నీళ్లు తీసుకెళ్లారా? అదే ఇప్పుడు కేసీఆర్ ఇవాళ బహిరంగ సభలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటది, తెలంగాణ వస్తుంది కాబట్టి ఇది తాత్కాలికమైనటువంటి డిస్ట్రిబ్యూషనే కాబట్టి నేను 299 టీఎంసీలకు ఒప్పుకున్నాను.
తర్వాత మేము రీడిస్ట్రిబ్యూషన్ చేయమని అనేక సందర్భాల్లో ఉత్తరాలు రాశాము, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అందుకని మేము సుప్రీంకోర్టులో కేసు వేశాము. సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటేనే మేము 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను రీడిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకున్నాము. ఇప్పుడు రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది అనే అంటే ఇక్కడ ఏంటి అని అంటే తప్పు జరిగింది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తప్పుని తన మీద వేసుకోవడానికి కేసీఆర్ లాంటి వాళ్ళు ఇష్టపడట్లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. తెలంగాణలో రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రామూర్తి గారు, బీఆర్ఎస్ నేత రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు, మేడిగడ్డ చాలా స్పష్టంగా అంటే క్లియర్ కట్గా గవర్నమెంట్ అక్కడికి వెళ్ళటం మొత్తం కూడా క్లియర్గా చూపించడం, ఎక్కడ బీటలు వారింది ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేలా మరి వివరించే ప్రయత్నం చేసింది. ఇందులో అన్డౌటెడ్గా మీ గవర్నమెంట్లోనే అది కట్టడం జరిగింది కాబట్టి అందరూ తెలిసిన విషయమే. మీ తప్పిదం లేదని చెప్పగలరా మీరు బలంగా? రామూర్తి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. రామూర్తి గారు, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. రైట్, ఒక్క నిమిషం. ఇంతకుముందు కేసీఆర్ గారు నల్గొండ సభలో మాట్లాడుతున్నా ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టారు, చాలా ప్రాజెక్టులలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, అంత మాత్రాన ప్రాజెక్టు మొత్తం తప్పని చెప్పడం తప్పు. ఇప్పటికైనా టెక్నికల్ గా ఎవరు కట్టిన వాళ్ళకి ఏమైనా తప్పు ఉంటే దాన్ని సరిదిద్దే ప్లాన్ చేయాలి, కానీ మొత్తమే దాన్ని అది చేయకుండా ఉన్న నీళ్ళని తోటిపోయకుండా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇక్కడ జరుగుతున్న విషయం. వాస్తవానికి ఏదన్నా 1-2 పిల్లర్లు కుంగిపోయినప్పుడు అక్కడ ఉన్న టెక్నికల్ వాళ్ళతో సరిదిద్దుకోవాల్సింది పోయి ఎప్పుడు కేసీఆర్ గారి చేసిన తప్పు దాని వల్ల ఇట్లా అయింది అట్లయింది ఇవన్నీ టెక్నికల్ గా జరుగుతాయి. కేసీఆర్ గారు ట్యాకింగ్ మేస్త్రి కాదు కదా, ఇంజనీర్ కాదు కదా. వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చినప్పుడు ఆ ప్లాన్ సరిగ్గా కట్టాల్సింది కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే రైట్. రామూర్తి గారు, అదే పొద్దుగా కేసీఆర్ గారిని ఏదో భరణం చేయాలి, కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఏదో ద్రోహం చేసిండని ఒక దుర్మార్గంగా వ్యవహరించడం తప్పని మేము అంటున్నాం. ఎప్పటికైనా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వారు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వారు, కానీ నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ తెలంగాణకు రావాల్సిన ప్రతి హక్కు విషయంలో ఏ హక్కైనా కానీ దానికోసం ఎక్కడ కూడా మడబతింపై పోరాటం చేసిన ఏకైక రామూర్తి గారు, మీ కెమెరా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదో కోడిగుడ్డు మీద రామూర్తి గారు, మీ కెమెరా ఆఫ్ లో ఉంది, వీడియో కనిపించట్లేదు మీది, ఒకసారి సరి చేసుకోండి. మీ కెమెరా ఆఫ్ లో ఉంది, ఏం కనిపించట్లేదు. రైట్ రైట్, ఇప్పుడు ఉంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఓకే మేక్ యువర్ పాయింట్. ఓకే అండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా చిన్న టెక్నికల్ మిస్టేక్లు ఉంటే వాటిని ఇప్పుడున్న గవర్నమెంట్ వాటిని సరి ఎవరు లోపాల వల్ల వాళ్ళు ఎంకరేజ్ చేసుకోమనండి. కేసీఆర్ గారు అయితే పోయి కట్టినోడు కాదు కదా, ఒక కంపెనీకి ఇస్తున్నారు. ఆ కంపెనీ ఏమైనా పొలిటికల్ ఏమైనా ఇబ్బందులు ఉంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంటే వాటిని సర్దిద్దుకోని మళ్ళా రైతులకు ఏ విధంగా నీళ్లను పంపు చేయాలి, తొందరగా ఏ విధంగా పంటకు నీళ్లు ఇవ్వాలి, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ రోజు కేసీఆర్ గారి మీద ఒక పరుష పదాలతో అసెంబ్లీలో కానీ బయట కానీ ఏంది ఒక కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు అన్న అనకుండా మీరు ఒప్పుకోకపోయినా ఈ తెలంగాణకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆద్యుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన చేసి ఏ పోరాటమైనా ఆయన ఏదో అన్యాయం చేసినట్టు ఏదో కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్ర నాయకత్వాన్ని వాళ్ళు చేస్తున్న వారికి ఇది తగదు అని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు అందరూ అంటున్నారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కోసం పని చేస్తారే తప్ప పోరాటం చేస్తారే తప్ప ఎవరికి అర్పణంగా వదిలిపెట్టడు. వీళ్ళు వచ్చి రావటమే ఇంతకుముందే చెప్పాడు సార్ కూడా. ఏం చెప్పాడు? ఇగో రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో చిన్న అడ్డంకులు ఉండకూడదని అప్పుడున్న పరిస్థితులకు అనుకున్నాక ఒక మాట ఇన్ప్రిన్సిపుల్ గా ఒకవేళ ఒప్పుకొని ఉండొచ్చు, కానీ తర్వాత
9.5 సంవత్సరాలు వాళ్ళకి అప్పచెప్పకుండా రామ్మూర్తి గారు, ఆపినాం. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఇప్పుడు రామ్మూర్తి గారు. వచ్చింది, లేకపోతే వాళ్ళకి అప్పచెప్పింది. ఇది ఇక్కడ రైట్, మీ పాయింట్ అర్థమైంది. చెప్పండి. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శేషు గారు, మేడిగడ్డ బ్యారేజ్ చాలా స్పష్టంగా పగుళ్ళు క్లియర్ కట్ కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వివరించే ప్రయత్నం చేసింది. దగ్గరికి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వెళ్ళి ఆయన పరిశీలించడం జరిగింది. రైట్, ఇంత పెద్ద ప్రాజెక్టులో జనరల్గా 1-2 ఇలాంటి జరుగుతాయి, దాన్ని అంత పెద్దగా ఎందుకు లాగుతున్నారు అనేది ఆ బీఆర్ఎస్ వాళ్ళ వాదన. శేషు గారు, రామ్మూర్తి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రామ్మూర్తి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శేషు గారు, నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మొత్తం ప్రాజెక్టు విషయంలో ఒక 4 అంశాలు మనం కీలకంగా చూడాలండి. ఒకటి, ప్రాజెక్ట్ నాణ్యత, ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి, ప్రాజెక్ట్ పైన పెట్టిన ఖర్చు, ప్రాజెక్ట్ పై వస్తున్నటువంటి ప్రయోజనం. ఈ 4 అంశాల్లో మొట్టమొదటి దాన్ని కనుక మనం చూస్తే నాణ్యత. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే మన ప్రభుత్వం చెప్తుంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్తుంది, ఒక కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే కాదు, 3 బ్యారేజెస్ ఉంటాయి, 25 రిజర్వాయర్స్ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. 3 బ్యారేజీల విషయంలో కూడా మేడిగడ్డ పియర్స్ కుంగిపోయిన విషయం మనకు తెలుసు. అన్నారం, సుందిళ్లలో బుంగలు పడినటువంటి విషయం మనకు తెలుసు. దాన్ని స్పష్టంగా మనం ఇవాళ చూడగలుగుతున్నాము అనేటటువంటి విషయం తెలుసు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి మేడిగడ్డ కుంగిన తర్వాత చూసి చెప్పినటువంటిది ఏంటి అంటే, ప్రాజెక్ట్ ప్లానింగ్ లో, ప్రాజెక్ట్ డిజైన్ లో, ప్రాజెక్ట్ క్వాలిటీలో, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లో ఈ 4 అంశాలలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది. కాబట్టే మేడిగడ్డ ప్రాజెక్టులో 16 పియర్స్ నుండి 21 పియర్స్ వరకు 3 పియర్స్ కూలిపోయాయి, కుంగిపోయాయి, సింక్ అయ్యాయి అనేటటువంటి విషయాన్ని చెప్పాము. కాబట్టి ఇవాళ ఇన్ని లక్షల కోట్లు, దరిదాపు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పైన 98,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంత ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు కేవలం 3-4 సంవత్సరాలలోనే ఈ విధమైనటువంటి నాణ్యతా ప్రమాణాల లోపం కనపడటం ఏంటి అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రజల ముందుకు వస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు మీకు ఏ ఏజెన్సీలైనా తేల్చినటువంటిది, కాగ్ చెప్పిన, విజిలెన్స్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 32,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టు లో అవినీతి జరిగింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాన్నే ఈ ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తవటానికి అయ్యేటటువంటి ఎస్టిమేషన్ ఎంత అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటటువంటి ఒక ప్రాథమిక అంచనా. ఇప్పటి వరకు ప్రాజెక్టు పేరు పెట్టిన ఖర్చు 98,000 కోట్లు. 98,000 కోట్లు అప్పే తెచ్చారు. స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 98,000 కోట్లు అప్పు తెచ్చి 94,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు పేరున ఖర్చు పెట్టారు. అయితే ఈ ఖర్చు ప్రతి సంవత్సరము మనం ఎలక్ట్రిసిటీ ఖర్చు కానీ, వడ్డీ కట్టడం కానీ, కిస్తీలు కట్టడం కానీ, ప్రాజెక్ట్ రిపేర్స్ మొత్తం కానీ ప్రతి సంవత్సరము 25,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ లో కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ పైన ఎంత ఖర్చు అయింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పక్కన పెడితే, కాగ్ ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే, కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ పైన ₹1 ఖర్చు పెడితే ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత అంటే 0.52 NP, అంటే 52 పైసలు మాత్రమే ప్రయోజనం వస్తుంది. అంటే ఖర్చు పెట్టేది ₹1 అయితే వచ్చేటటువంటి ప్రయోజనము 52 పైసలు మాత్రమే వస్తుంది. కాబట్టి కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ లో ఈ ప్రాజెక్టు విఫలమైంది అనేది ఒక పాయింట్ చెప్పారు. రెండోది, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పైన 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కొత్తగా క్రియేట్ అయినటువంటి ఆయకట్టు కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. కానీ ప్రాజెక్టు ద్వారా రావాల్సినటువంటి బెనిఫిట్ 19 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు క్రియేట్ అవ్వాల్సినటువంటిది ఉంది. కానీ అది కాకముందే ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి బ్యారేజెస్ ఇవాళ క్వాలిటీ లేకుండా ఇబ్బంది పడేవి. 3 బ్యారేజెస్ లో ఉన్నటువంటి టీఎంసీ నీట్లను వెకెట్ చేశాం. ఇవాళ 3 బ్యారేజీల ద్వారా
నీటి లభ్యత రైతాంగానికి రావటం లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ప్రాజెక్ట్ శేషు గారు, ప్రభుత్వము భవిష్యత్తులో శేషు గారు, కంటిన్యూ చేస్తే ఇంకా 50,000 కోట్లు ఖర్చు పెట్టాలా. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏం శేషు గారు, చెప్తున్నారు? 2 లక్షలకు పైబడి ఈ ప్రాజెక్ట్ పైన ఖర్చు పెట్టాలనే విషయాన్ని చెప్తున్నారు. శేషు గారు, ప్రభుత్వము శేషు గారు మీరు ఒక పాయింట్ రైట్ చేశారు. శేషు గారు, ఖర్చు పెట్టగలుగుతుందా? పాయింట్ 1. రెండోది, వన్ పాయింట్, ఒకటే పాయింట్. రెండోది, ప్రాజెక్ట్ ని ఇక్కడ వరకు ఆపితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పైన ఖర్చు పెట్టినటువంటి 94,000 కోట్ల రూపాయలు ఏమిటి? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఒకవేళ ప్రాజెక్ట్ ని ఇక్కడ ఆపినా ప్రతి సంవత్సరము బడ్జెట్ లో ఈ ప్రాజెక్ట్ కి 25,000 కోట్ల రూపాయల ఖర్చు కేటాయించాల్సిందే. కాబట్టి ప్రభుత్వం ఆలోచన ఏంది? ప్రాజెక్ట్ ని కొనసాగించాలనుకుంటుందా? ప్రాజెక్ట్ లో ఇప్పుడు మేడిగడ్డలో కుంగినటువంటి పియర్స్ ని రిపేర్ చేయడానికి కాఫర్ డ్యామ్ కడితే 500 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 3 పియర్స్ ని రిపేర్ చేస్తే 900 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. సో ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్ లెక్క మారబోతుందా భవిష్యత్తులో? ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్ కంటే ప్రాజెక్టు పైన మనం పెట్టేటటువంటి ఖర్చు పెద్ద ఎత్తున ఉండబోతుంది. కాబట్టి ప్రాజెక్టు భవిష్యత్తే ఒక ప్రశ్నార్థకంగా మారే అవసరం కనపడుతుంది ఇప్పుడు. రైట్. మేడిగడ్డ బ్యారేజ్లో జరిగినటువంటి నిర్మాణ లోపాలు కానీ, ఆ తర్వాత గవర్నమెంట్ చేసిన అలిగేషన్స్, అట్ ది సేమ్ టైం నల్గొండలో కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన డిబేట్ కొనసాగుతుంది. దిలీప్ గారు, కేసీఆర్ చాలా స్పష్టమైన కామెంట్ ఒకటి చేశారు. జనరల్గా పెద్ద కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. సో ప్రాజెక్ట్ నిర్మాణంలో చిన్న చితక ఏదైనా జరిగితే వాటిని సరిచేయాలి తప్పించి ఇంతకు ముందున్న గవర్నమెంట్ మీద బురద తల్లే కార్యక్రమం చేయడం ఏంటి, వీళ్ళకి చేత కాదా అనే పాయింట్ని రైజ్ చేస్తున్నారు. దిలీప్ గారు, ఒకటి 10 years బంగారు పల్లెల్లో తెలంగాణను ఆయన కప్పచెప్పారండి. మనందరికీ తెలుసు, ఉద్యమ కాలం లోపల మనకున్న 3 నినాదాలు. అది నిధులు, నీళ్లు, నియామకాలు. నీళ్ల విషయంలో ఆయన టేకప్ చేసిన కాళేశ్వరం అనేది హైలీ డిస్ప్యూటెడ్. మనం అపోజిషన్లో కాంగ్రెస్ మీద ఉండటమే కాకుండా ఈవెన్ కేంద్రానికి సంబంధించిన ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ ఆ పార్టీ అతను కూడా వచ్చి కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం అనేది ఏటీఎం లాగా పనిచేస్తున్నారు. అది ఎప్పుడైతే కుంగిందో డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒక టీం వచ్చి ఇది డిఫెక్టివ్ డిజైన్ అన్నారు. అంటే దాన్ని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా రిపేర్ చేయడం కూడా నిజానికి అవసరమా, చేస్తే అసలు పనికి వస్తుందా పనికి రాదనేది వారు అన్నట్టు. ఎస్, అది ఒక దగ్గర కట్టినట్టు ప్రాజెక్ట్ కాదు, సిరీస్ ఆఫ్ బ్యారియర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ తట్టుకుంటుందా కొట్టుకుపోతుందా అనేది నిజంగా మనకు తెలియదు. సో దాన్ని సేవ్ 1,00,000 కోట్లు సేవ్ చేయడానికి మరొక 1,00,000 కోట్లు పెట్టాల్సి వస్తుందా అనేది కూడా బిగ్ ఇష్యూ, అది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ రకరకాల ప్రాజెక్టులు మన దగ్గర తెలంగాణలో పెండింగ్ ఉన్నాయి. అది కోయిల్ సార్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడ కావచ్చు. తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఉంటే వాళ్ళు మొదట 5 ఏళ్లలో అసలు దాని మీద ఫోకసే పెట్టలేదు. చివరికి వచ్చేవరకల్లా కాస్ట్ ఆఫ్ యూస్ కేటాయింపులు చేసినట్టున్నారు. బట్ ఈ 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టిన కాళేశ్వరం మీద ఎంతో డిబేట్ జరిగింది. ఎంత రకరకాల ఇంజనీరింగ్స్ వాళ్ళందరూ కూడా ఇది డిఫెక్టివ్ డిజైన్, దీని అవసరం లేకుండే, కట్టాల్సిన దగ్గర కట్టలేదు, ఇవన్నీ వచ్చాయి చర్చలు. సో అది ఎందువల్ల చేశారు, దేనికోసం చేశారు, ప్రెస్టీజ్ కోసమా, డబ్బుల కోసమా అన్నది అదే పాయింట్. దాన్ని అదే పాయింట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చాలా కీలకమైన పాయింట్. మొత్తం రాష్ట్రాలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అది మన అప్పటి నుంచి ఇప్పుడే కాదు, అప్పుడు కూడా విపక్షంలో ఉన్న సందర్భంలో నేను ఎన్నో సందర్భాల్లో ఉన్నా ఇది కరెక్ట్ కాదు ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాడు ఉన్నాడు, ఆకునూరి మురళి లాంటి వాడు ఉన్నాడు, ఎంతో మంది ఇంజనీర్లు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 1 ఎకరానికి ఇవ్వడానికి ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ యావరేజ్ మీద 25,000 అవుతున్నారు. 25,000 పెట్టి ఆ ప్రాజెక్టు కట్టడం అవసరమా అనే డిబేట్ మనం ఎన్నో సందర్భాల్లో గతంలో చర్చించుకున్నాం. అది జరిగింది నిజంగా. అట్లాగే ఉండుంటే ఏ తేడా రాకుంటే బాగుండేది. వాళ్ళ కర్మకు కరెక్ట్ ఎలక్షన్ ముందు కరుణుడి రథం కుదినట్టు ఈ పిల్లలు కుంగి దాంట్లో ఉన్న లోపాలను కూడా పబ్లిక్లో డిబేట్ వచ్చాయి. దానివల్ల చాలా నెగిటివ్ అయింది బీఆర్ఎస్. ఈరోజు ఆయన ఎంత బతుకున్నా కూడా పక్కకున్న ఆంధ్ర సీఎంతో సత్సంబంధాలు పెట్టుకొని మళ్ళీ రామూర్తి కూడా ఉన్నాడు ఆ రోజులో మాతో పాటు. జగన్ అడ్డుకునే కార్యక్రమంలో మేమంతా అరెస్ట్ అయ్యాం, ఖమ్మంలో, అవి వరంగల్ కూడా అరెస్ట్ అయ్యాం. ఆ రోజుల్లో అట్లాంటి సిచ్యువేషన్లో, ఆ వార్ సిచ్యువేషన్ ఉన్న సందర్భంలో ఆయనకు రెడ్ కార్పెట్ వేసి పుష్పగుచ్చం పట్టుకొని ఈయనే నిలబడి ఆయన రిసీవ్ చేసుకొని అంతవరకు ఉంటే బాగుండేది. ఆఖరికి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని ఈయనకేం సంబంధం లేదు ఆ రాయలసీమతో ఆ మాట అని వాళ్ళకి సూచనలు ఇస్తే ఆయన అక్కడ ఆర్దరగా మొదలు పెట్టుకున్నాడు. దిలీప్ గారు, అదే ఆయన రాయలసీమకి వెళ్ళిపోయి బేసిన్లు లేవు, బేషజాలు లేవు అని ఒక పెద్ద కామెంట్ చేసి రాయలసీమ రత్నాలసీమ చేస్తా అన్న తర్వాతే ఇది అంతా కూడా ఇంటెన్సిఫై ఎక్కువైపోయిందో దీనికి సంబంధించి, జల వివాదానికి సంబంధించి.
నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యను పరిష్కరించకుండా నల్గొండ మహబూబ్నగర్ లో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మన తాగునీటి కడగట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పోయిన నీళ్లు సప్లై చేయడం అంటే సీఎం మన శాసనసభలో అక్కడ సీఎం ఏం మాట్లాడాడు చాలా స్పష్టంగా విన్నామండి. చాలా పెద్ద మనసుతో కేసీఆర్ గారు మనకు సహాయం చేశాడు, ఇది చేశాడు, ఆ జిల్లా కాపాడు, ఈ జిల్లా కాపాడు. అది అవసరమా? తెలంగాణ ఉద్యమమే ఒక గొప్ప పోరాటం, నీటి కోసం నియామకాల గురించి పోరాటం నేపథ్యం నుంచి ఎదిగిన నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి ఉంటే 10 ఏళ్ళు మన ఆయన నమ్మి బంగారు ప్లేట్లో పెట్టి అంటే పక్క రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం కూడా మంచిదే కదా దిలీప్ గారు. సరే ఒక రాష్ట్ర కానీ అసలు బేసిక్ ఇష్యూకే తూట్లు పొడిచి సంబంధం లేకుండా నువ్వు వాళ్ళ నీటి వేడ నువ్వు వీడ పెట్టండి. అసలు మనం నిజం చెప్పాలంటే మన మిత్రులందరూ కూడా తెలుసు రైపీరియన్ రైట్స్ ఏముంటాయంటే మనం ఉన్న పరివాహక ప్రాంతంలో ఉన్న బేసిన్ అవసరాలను తీర్చిన తర్వాతే పక్క బేసిన్కి నీళ్ళు ఇవ్వాలి. మీరు దానికి తిలోదకాలు వచ్చి నువ్వు గోదావరిని తీసుకొచ్చి కృష్ణాన్ని కలుపుతా అని, రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని ఈ మాటలు ఏంటి, ఆ యాక్షన్స్ ఏంటి? ఆయన సైలెంట్ కూడా అన్నది. స్మితా సబర్వాల్ లెటర్ ఎందుకు కోట్ చేస్తున్నారు ఉత్తమ్ కానీ మా ముఖ్యమంత్రి కానీ? ఎందుకంటే అందులో ఆమె చాలా క్లియర్గా ఇన్ ప్రిన్సిపల్ యూ ఆల్రెడీ అగ్రీడ్ టు సరెండర్ దిస్ బోట్స్ అనే మాట ఆమె వాడింది. ఆమె పైన ఉన్నటువంటి మంత్రులది సీఎం యొక్క కాన్సెంట్ లేకుండా అంత పెద్ద సెంటెన్స్ రైటింగ్లో ఆమె ఇవ్వదు. సరే కాదు భయ్, నువ్వు ఇవ్వడానికి ఒప్పుకోలే, మేమే ఒప్పుకున్నాం అనుకుందాం పొరపాటున. ఈరోజు ఒక రెజల్యూషన్ పాస్ చేశాం కదా, 80% దాన్ని అప్పచెప్పమని. ఇప్పుడైనా మెలుకోను, 10 years నువ్వు చేయలేని పనిని మేము ఈరోజు చేస్తామన్నప్పుడు నువ్వు మాతో పాటు రావాలి కదా. మీ గవర్నమెంట్లో రాహుల్ బొజ్జా కూడా లెటర్ రాశారు సార్, మర్చిపోయారు. మీ గవర్నమెంట్లో రాహుల్ బొజ్జా, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా కూడా కామెంట్ చేశారు. ఏది ప్రోటోకాల్ ఆపరేషన్ ముగిసేంత వరకు కూడా సేమ్ యాజ్ టీజ్ మేము ఒప్పుకుంటున్నాము, పంపకాలకి ఉన్నట్టుగా ఒప్పుకుంటామని ఆయన కూడా చేశారు. మరి నేనేమంటున్నా, నీ తప్పు నా తప్పు పక్కకు పెట్టంటున్నా. నేను పక్కకు పెట్టి ఈరోజు రెజల్యూషన్ పాస్ చేసింది గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ 80% మేము సరెండర్ చేయము, ఒప్పుకోమని. మంచిదే కదండి, నువ్వు దాన్ని స్వాధించాలి. నువ్వు 10 years మీ జ్ఞాపకం ఉంటే పార్లమెంటు సాక్షిగా మన దాని విభజన చట్టంలో ఉన్న హామీలు, అక్కడ పోలవరం కన్స్ట్రక్షన్ 100% డబ్బులతో కేంద్రంతో కట్టేటువంటి ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. పోలవరం గురించి పోయి రామమూర్తి కూడా తెలుసు. అదే ఖమ్మం జిల్లాలో 25,000 మంది మీటింగ్ పెట్టాడు హరీష్ రావు ఆ రోజుల్లో. ఈయన ఈ 80% మేము పోలవరం ప్రాజెక్టును ఒప్పుకోవాలి. అసలు బీఆర్ఎస్ఏ అప్పుడు టీఆర్ఎస్ ఉన్న బీఆర్ఎస్ పోయి ఒరిస్సా మీద పక్కన ఛత్తీస్గఢ్ను ఇంప్లీట్ చేసుకుంటూ వాళ్ళ తరఫున వీళ్ళే కేసులు ఫైల్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్. అప్పుడున్న స్పిరిట్ తెలంగాణ వచ్చిన తర్వాత స్పిరిట్ పోయి శుభ్రంగా ప్రాజెక్టులు పక్కకు తీసుకెళ్ళిపో, నీకు రత్నాలసీమ చేస్తా, నా నీళ్ళు నాకు ఇవ్వడానికి ఏం పేషాలి అనేటువంటి స్టేట్మెంట్ ఏంటి అసలు? అంటే ఎందుకో ఆయన కాంప్రమైజ్ అయ్యాడు. అది ఏ కారణం చెందినా అదలేదు. ఆడ పోని బీజేపీతో కూడా సంబంధాలు పడే సరిగ్గా లేవా అంటే 7 ఏళ్ల దాకా నువ్వు వాళ్ళతోనే అంటగాగితివి. పోనీ ఆ టైంలో అన్న ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా నీకు ఉన్నది ఎంత? కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టులకు రకరకాల అలొకేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. దాంట్లో ఉన్న స్కోపే తక్కువ. తెలంగాణకు వచ్చింది 299, 511 ఆంధ్రాకు వచ్చింది, 511, 512. సో దాన్ని రియలొకేట్ చేయకుండా కొత్త ప్రాజెక్టులు కట్టేటువంటి అవకాశం ఆస్కారమే లేదు. కాబట్టి ఖచ్చితంగా మా వాటా పెంచాలి, ఎందుకంటే మాకు ఆ హక్కు ఉంది. మా దగ్గర 65 to 70% నది పారుతుంది అనేది కదా మన మొదటి నుంచి కూడా మన కొట్లాట. సో దానికి వాళ్ళు మేము ముందు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటే మేము కన్సిడర్ చేస్తామంటే వీళ్ళు సుప్రీంకోర్టులో విత్డ్రా కూడా చేస్తున్నారు. కానీ ఆ స్పిరిట్ అనేది తర్వాత కనపడలే. ఆ ఫైట్ ఇటు ఎంపీలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎన్నడూ కూడా అక్రాస్ ద టేబుల్ కూర్చొని పార్లమెంట్ ఎంపీ స్టేట్మెంట్ ఉంది, ఎంపీ కాదు మంత్రి స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే విభజన చట్టంలో హామీలు 90% ఉభయ రాష్ట్రాలకు చెందినవి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకళ్ళెదురు కూర్చుంటే సాల్వ్ అయిపోతాయి. మా రోల్ నిమిత్తం మాత్రమే 10% మాత్రమే మా దగ్గరికి వస్తాయి, లేదా ఇద్దరి మీద డిస్ప్యూట్ ఉంటే మా దగ్గరికి వస్తాయని పార్లమెంట్ సాక్షిగా మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం నువ్వు కూర్చోవాలి కదా, నువ్వు కూర్చొని ఆయనకు బొకే ఇచ్చి టీ తాగి కాఫీ తాగి టిఫిన్ పెట్టి పంపుతావు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అటు ఒక వాల్యుబుల్ టైం 10 సంవత్సరాల పీరియడ్ని వీళ్ళేమో తప్పుడు ప్రాజెక్టులు కట్టడానికి లేదా పదకొండ రాష్ట్రానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి మనం యొక్క ఇంట్రెస్ట్ను కాపాడలేకపోయారన్నది నేను అంటున్నాను. అది మన కళకు కనపడేది, చూసాం, విన్నాం. ఈ రోజు నువ్వు నిద్ర లేచి ఓ బ్రహ్మాండ స్పీచ్ ఇచ్చి వాడిని దొక్కుతా వీడిని దొక్కుతా, నువ్వు దండగా నేను దండగా అంటే ఏం లాభం దానివల్ల? ఈరోజు మేము కూడా అంటున్నాం కదా, అయ్యా మేము సరెండర్ చేయం, ఈ ఫైట్ చేయాల్సిందే. నువ్వు ఒప్పుకొని రా, ముందుకు రా. విపక్షాలు బీజేపీతో సహా బీఆర్ఎస్ తో సహా తెలంగాణ కోసం కొట్లాడే జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని ఏ పార్టీ అజెండా లేదు, సింగిల్ పార్టీ అజెండా తెలంగాణ వెల్ఫేర్ కోసం కొట్లాడాం. మళ్ళీ అదే అవసరమైతే నీటి కోసం ఆ పోరాటం జరగాల్సిన అవసరం ఉందంటా. నేను మామూలు సబ్జెక్ట్ కాదు. వాడుకుంటాడంటే మహారాష్ట్ర కూడా పెడతాడు, కర్ణాటక కూడా పెడతాడు, కృష్ణా నాకు 10 CMT ఎక్కువ పెట్టి వీడు కూడా పెడతాడు. సో మరి ఇద్దరు కూర్చొని అంగీకారానికి వస్తే పోనీ నికర జలాలు కాకపోతే మిగులు జలాలు సముద్రంలో 3 ఏళ్ల నుంచి దాదాపుగా 500-600 TMC మనం చూస్తుంటే తనుకుంటే పోయి సముద్రంలో కలిసిపోయింది. కనీసం వాటిని మిగులు జలాలను కూడా ఏ రకంగా మీరు దాన్ని కాపాడుకోగలుగుతారో ఆలోచించి అట్లాంటి ప్రాజెక్టులు
ఇక్కడ దిలీప్ గారు. అక్కడ కడితే ప్రజలకు ఉపయోగపడే సందర్భం ఉంది కదా. దిలీప్ అది గారు. అందరూ కళ్ళు మూసుకొని నిద్రపోయి ఇప్పుడు నీ మీద నేను, నా మీద నువ్వు రాజకీయ ఆరోపణలు అరిస్తే సామాన్యుడు కన్ఫ్యూజ్ అవుతాడు, జరగాల్సిన పనులు కూడా జరగవు. రైట్ రైట్ దిలీప్ గారు, నేను ఏమంటానంటే తెలంగాణ కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడింది మేమని ఇద్దరు క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరి అదే నిజమైతే అసలు ఈ కేఆర్ఎంబీ పరిధిలోకి ఈ నీటి ప్రాజెక్టులు మొత్తం కూడా వెళ్ళే కాదు కదా. వెళ్ళిన మాట అయితే వాస్తవమే కదా. ఒకరికొకరు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, మేము కాపాడాం, మేము హక్కులకు మేము భంగం కలిగించలేదు, మా వల్ల 299 TMC అలిగేషన్, నీకు అది ఎక్కువ కావాలి, 290 అన్యాయం మనకి ఇవ్వటం, అది పెంచాలంటే ఎవరు పెంచాలి? అయితే ట్రిబ్యునల్ పెంచాలి, అయితే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి పెంచాలి, లేదా పక్క రాష్ట్రం నుంచి అదనంగా 10 TMC తీసుకోవాలి. అది ఒప్పుకుంటారా? ఆల్రెడీ కర్ణాటకకు మనకు పంచాయతీ, మహారాష్ట్రకు మనకు పంచాయతీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మనకు మధ్య చిచ్చు. సో ఇది ఎక్కడో దగ్గర ఒక సందర్భంలో ట్రిబ్యునల్ ద్వారానో లేకపోతే పరస్పర చర్చల ద్వారానో మనకు కృష్ణాలో ఇంకా అదనపు జలాల కేటాయింపు లేకపోతే ఈ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు కడతారు, కొత్త ప్రాజెక్టులు కడతారు. అసలు దాంట్లో సాచురేషన్కి వచ్చేసినాయి కదా ప్రాజెక్టులన్నీ. రైట్ రామ్మూర్తి గారు, కేంద్రం నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు నిర్మాణ లోపంతో పాటు నిర్వహణ లోపం ఉందని చెప్పారు. ఇక్కడున్న విజిలెన్స్ కమిటీ కూడా కొన్ని విచారణలో తేల్చింది నిర్లక్ష్యం ఉందని. అయినప్పటికి కూడా మేము బాగానే కట్టేసాం, మాకు అవినీతి మరకల అంటించొద్దు అని అంటాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎలా అనగలుగుతున్నారు అన్నమాట ఇంత క్లియర్ కట్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా? రామ్మూర్తి గారు, చాలా క్లియర్ గా మీరు వాళ్ళు చెప్తున్నారు, మీరు వింటున్నారు, మీరు కూడా చాలా రాస్తున్నారు. మేము అనేది ఒకటే, మీరు నిజంగా ఏదైనా టెక్నికల్ మిస్టేక్ ఉన్నది, టెక్నికల్ లేదు అవినీతి, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ 32,000 కోట్ల అవినీతి జరిగిందని, ఎక్కడ జరిగింది, ఎవరు చేసిరు, మరి ఎక్కడ పోయినాయి ఏమనేది ఒక క్లారిటీ ఏమన్నట్టు నిజంగా వాళ్ళకు తప్పుంటే వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా. వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వీళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. కేంద్రంలో గత 10 సంవత్సరాలు అంటూనే ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు అంటున్నారు కదా. మీకు దమ్ముంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, తేల్చండి. ఒక టెక్నికల్ టీం తీసుకుపోయి, అసలు టెక్నికల్ టీం ని ఇంతవరకు తీసుకుపోలే అక్కడికి. వీళ్ళేదో అదేదో ఆ ప్రాజెక్ట్ ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా వీళ్ళు పోయి ఏం చేస్తారంటే నాకు అర్థం కాదు. ఆయన రేవంత్ రెడ్డి గారు దేంట్లో ప్రావీణ్యుడు? ఏదైనా వచ్చా ఆయనకు? ఏమన్నా తెలుసా? కనీసం తెలంగాణ పోరాటం కూడా తెలుసా ఆయనకు? తెలంగాణ పరిస్థితులు తెలుసా? కాబట్టి ఇవన్నీ తెలిసిన వ్యక్తి తెలంగాణ కోసం, తెలంగాణ బాధల కోసం, తెలంగాణ ప్రజల కక్షల కోసం పోరాడేది ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. కాబట్టి అక్కడ కేంద్రంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తారు తెలంగాణ ప్రాంతానికి. అన్ని తెలుసుంటే కాంగ్రెస్ రామ్మూర్తి గారు, ఇంకా మోసం చేయాలని చూస్తుంది. రామ్మూర్తి గారు, ఇప్పటికైనా ఇవన్నీ పాత్ర తొమ్ముకోకుండా ఏం చేయాలా? కేసీఆర్ గారి కంటే ఇంకా ఏ పనులు మంచిగా చేయగలుగుతాం? ఈ ప్రజలకి ఎట్లా మంచి పాలన ఇవ్వగలుగుతాం? మనం ఇచ్చిన ఈ గ్యారంటీలని ఎప్పుడు అమలుపరచగలుగుతాం? ఎలా అమలుపరచగలుగుతాం? తొందరగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏ విధంగా పోవాలి? వీటి మీద ఆలోచన లేకుండా ఎప్పుడు కేసీఆర్ గారు గత ప్రభుత్వం అని, అరే ఆ ప్రభుత్వం ఉండడం బట్టే రామ్మూర్తి గారు ఇన్ని రకాలుగా కరెంట్ లో ముందుతాం, నీటిలో ముందుతాం, పంటల ముందు పండిస్తున్నాం, అన్ని నిధులు వస్తున్నాయి, నియామకాలు అవుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. కాబట్టి కేసీఆర్ గారు రామ్మూర్తి గారు ఒక 1 మినిట్ రామ్మూర్తి గారు ఆగండి. రామ్మూర్తి గారు, మీరు చెప్పేది కూడా వినండి. కాదు మీరు బీఆర్ఎస్ పార్టీ నేతగా మీరు మీ పార్టీని 10 ఏళ్ళు రూల్ చేసిన పార్టీని డిఫెండ్ చేసుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడ వాస్తవాలను కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది కదా. అన్నీ తెలిసి ఉంటే ఈ విధంగా మేడిగడ్డ డ్యామేజ్ అయ్యేది ఉండి కాదు. అందరూ కూడా నిర్మాణ లోపం ఉందని చెప్పేవాళ్ళు కూడా కాదు కదా. ఇవన్నీ తెలిసే మీరు చేశారా? మీకు అన్నీ తెలుసు అంటున్నారు, మాకు అన్నీ తెలుసు అని చెప్తున్నారు. తెలిసినప్పుడు ఈ విధంగా జరుగుతుందా? అప్పుడున్న ఈఎన్సీ వాళ్ళు, అప్పుడున్న టెక్నికల్ టీము, అప్పుడున్న ఇంజనీర్లు ఇప్పుడు కూడా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు వద్దని చెప్పాలి కదా. మరి వాళ్ళే కదా ఇప్పుడు టెక్నికల్ వాళ్ళే కదా ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టింది. ఎందుకు కేసీఆర్ గారి మీద కేసీఆర్ ఏమైనా పోయి టాపి పట్టుకొని కడతారా? కనీసం మా పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరు ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే, ఆ టెక్నికల్ మిస్టేక్ ఉంటే, లేదా కట్టిన వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ కంపెనీ కూడా కొన్ని వేల ప్రాజెక్టులు కట్టింది, కొన్ని వేల కంపెనీ ప్రాజెక్టులు నిర్మించింది.
కాబట్టి కొన్నింటి ఏదైనా మిస్టేక్ వస్తే వాటిని సరిదిద్దుకోవాలని చూడాలి కానీ ఇంకా వాటి వాటి వల్ల ప్రజలు పడుతున్న బాధల్ని రెక్టిఫై చేయాలి కానీ అలా కాకుండా ఏదో కేసీఆర్ గారిని బదనాం చేయాలని గుడ్డగాల్చి మీదేయాలని ఒక కోడిగుడ్డు మీద ఈకలు వాళ్ళు లాగినట్టు చేయడం వల్ల రామూర్తి గారు వన్ పాయింట్ నా మాట వినండి. మీరు ప్రజలకు నా మాట వినండి. ఉపయోగపడేటట్టు పాలించండి. మీరు 10 ఏళ్ళు రూలింగ్ చేశారు. చెప్పండి. 10 ఏళ్ళు రూలింగ్ చేసిన మాట వాస్తవమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రం దాటింది, జస్ట్ 2 నెలలు దాటింది. సో తప్పిదాలు జరిగినప్పుడు ఆబ్వియస్గా గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా పాలించింది ఏదైతే ఉందో, అంటే తప్పిదాలు జరిగితే ఏదైనా లోపాలు జరిగినా సరే ఖచ్చితంగా దాని మీదకి వెళ్ళాలి తప్పించి ఇక ఆ గవర్నమెంట్ మీద ఎవరైనా వేలు చూపెడతారు, ఆరోపిస్తారు. అంతేగాని నిన్న మొన్న వచ్చిన గవర్నమెంట్ మీద ఎవరు చూపించలేదు కదా, జనరల్ లాజిక్గా మాట్లాడితే. కాదా, నేనేమి గత ప్రభుత్వాలు ఏం తప్పుదం చేద్దాం మీరు టెక్నికల్ గా మీరు తేల్చండి అంటున్నాం. మీరు తేల్చకుండా ఉత్తగానే ఒక కేసీఆర్ తప్పు చేసిండు, అవినీతి చేసిండు, ఏదో అన్యాయం చేసిండు ప్రజలకు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారంటే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనే. కేసీఆర్ గారు ఉండడం వల్లనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం అనే పదం ఉండబడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి పోయిన దాన్ని ఊరికే దాన్ని తప్పకుండా కావు, నువ్వు ఎలా పరిపాలించాలి, ప్రజలకు ఏం మేలు చేయాలి, ఎలాంటి మేలు చేయాలి, ఏం చేయాలి. లేదు కేసీఆర్ గారి వల్ల తప్పు జరిగింది చేయండి, మీరే కదా అధికారం, తేల్చి చెప్పండి. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికి కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రామూర్తి గారు ఓకే రైట్, మీ పాయింట్ అర్థమైంది. ఏది తెలియాలన్నా, ఏ హక్కు కావాలన్నా, దేనికోసం కొట్లాడాలన్నా అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి వీళ్ళంతా మాటలు చెప్పి తప్పించుకునే ద్వారానే తప్ప ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రైట్. శేషు గారు, మీరు చాలా అంశాల పట్ల చాలా క్లియర్ కట్గా 2 అంశాల మీద కూడా చాలా క్లియర్గా సమాచారం ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పాయింట్స్ రైజ్ చేశారు. కానీ ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం లేకుండా, అఫ్కోర్స్ ఇంజనీర్లు అయినా సరే, ఎవరైనా కాంట్రాక్టర్లు అయినా సరే గవర్నమెంట్ ఆదేశాల తర్వాతనే వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ నిర్లక్ష్య లోపం లేకుండా, నిర్వహణ లోపం లేకుండా ఇంత డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు దానికంటే ముందు ఒక మాట చెప్పాలి. నేను కృష్ణా బేసిన్ లో హక్కుగా రావాల్సినటువంటి వాటర్ ని మనం తీసుకోలేకపోవటం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగింది. తర్వాత గోదావరి బేసిన్ లో కింద ఉన్నటువంటి నీటిని పైకి లిఫ్టుల ద్వారా ఎత్తిపోసుకోవటం వల్ల తెలంగాణ రాష్ట్రం పైన భారం పడింది. అంటే ఒక దగ్గర హక్కును కోల్పోయాం, ఇంకొక దగ్గర ఆర్థిక భారం పడింది. అంటే 2 విషయాల్లో, అటు కేఆర్ఎంబి విషయంలో కానీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఒక దగ్గర హక్కును కోల్పోతే ఇంకొక దగ్గర తెలంగాణ పైన భారం పడింది అనేటటువంటి విషయం. ఈ 2 అంశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మరొకసారి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ముఖ్యంగా అదే సార్ శేషు గారు, అదే అడుగుతున్నాను. అదే శేషు గారు, నేను కూడా అదే అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకి, శేషు గారు అదే అడుగుతున్నాను నేను కూడా, తెలంగాణ ప్రజలకి ఎవరి వల్ల అన్యాయం జరిగింది, అది కదా నా పాయింట్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టులో 3 పియర్స్ కుంగిపోవటాన్ని ఇవాళ నల్గొండ బహిరంగ సభ నుంచి మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఏదో అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక 2-3 పియర్స్ కుంగిపోతే దాన్ని పెద్ద ఇష్యూగా చూస్తున్నారు, దాన్ని రిపేర్ చేసుకుంటే అయిపోతుందని. ఇప్పుడు రిపేర్ చేసుకోవటంలో ఉన్నటువంటి సమస్యలే కదా. ఇప్పుడు మీకు మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిపోయిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటది? నాణ్యత లోపం ఉంది, మెయింటెనెన్స్ లేదు అనేటటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది కదా. ఇంతవరకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బ్యారేజ్ ని కట్టింది L&T అనేటటువంటి సంస్థ. బ్యారేజ్ ని కట్టి ఇంకా ప్రభుత్వానికి అప్పజెప్పలేదండి. ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల వచ్చినటువంటి నష్టం మొత్తం కూడా L&T ప్రాజెక్టే భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకా ప్రాజెక్ట్ ని అప్పజెప్పలేదు. అప్పజెప్పక ముందే క్వాలిటీ సమస్య తలెత్తి ఇవాళ బ్యారేజ్ లో పియర్స్ కుంగిపోయినాయి అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? డిజైన్ చేసినటువంటి వాడు. L&T సంస్థ ఏం చెప్తుంది? మేము బ్యారేజ్ మాత్రమే కట్టాము, డిజైన్ చేసింది మేము కాదని చెప్పారు. కానీ గతంలో ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో రూపకల్పన ఎవరు చేశారంటే కేసీఆర్ క్లెయిమ్ చేసుకున్నారు కదా. అదే కదా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమస్య. కాబట్టి డిజైన్ మేము చేయలేదు, మేము కేవలం బ్యారేజ్ మాత్రమే కట్టాం కాబట్టి ఈ క్వాలిటీ కుంగిపోవడానికి మాకు సంబంధం లేదనేటటువంటి విషయం L&T కంపెనీ చెప్తే, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటే అప్పుడు L&T కంపెనీ ముందుకొచ్చి మేము కాఫర్ డ్యామ్ కట్టడం ద్వారా ఈ 3 పియర్స్ ని రిపేర్ చేస్తాం.
అంటే కుంగిపోవటం ఈ 3 పియర్స్ కి మాత్రమే పరిమితమైతే ఏం కాదు, కానీ ఇది ఇంకా మిగతా పియర్స్ కూడా విస్తరిస్తే మొత్తం ఆ బ్యారేజే ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంది. మొత్తం బ్యారేజ్ ని డిస్మెంటల్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెట్టాము. ఆ ప్రాజెక్ట్ గనక పనిలోకి రాకపోతే, ఆ ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలు చేరుకోకపోతే ఇంత భారము నష్టము తెలంగాణ రాష్ట్రం పైన ప్రజల పైన పడుతుంది. దానికి బాధ్యత ఖచ్చితంగా కేసీఆర్ వహించాలి కదా. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మనం చెప్పుకుంటున్నప్పుడు కాళేశ్వరం వస్తే కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నష్టం జరిగితే ఆ బాధ్యత కేసీఆర్ కూడా ఎందుకు కాదు? గొప్ప ప్రాజెక్టు కట్టేయాలని తనించడం తప్ప, ప్రజలకు ఎక్కువ పంట పండించాలని తప్ప, రైతులకు సాయం చేయాలనేది తప్ప తప్పుపట్టట్లేదు. నేను అదే కదా అంటది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు దిలీప్ కుమార్ అన్న వాళ్ళు మాట్లాడందా? ఎందుకంటే రైతుకు నీళ్లు రావాలి అనేటటువంటి ఆబ్జెక్టివ్ గొప్పది, దాన్ని తప్పు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. అది ఆ లక్ష్యం నెరవేరితే ఎవరు మాట్లాడరు. కానీ జరుగుతున్నది ఏంది? అవినీతి జరిగింది, దీని ప్రాజెక్టు పైన డబ్బు వృధాగా పోయింది, క్వాలిటీ లేదు, ప్రాజెక్ట్ ఎగ్జిస్టెన్స్ ప్రమాదంలో పడింది. ఈ సమస్యలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుడు కాదు కదా. ఇగో ఈ పిల్లర్ కట్టడం వల్ల, ఈ డ్యామ్ కట్టడం వల్ల ఇంతే అవుతుంది, కానీ ఇంత అయింది, ఇగో ఇక్కడ అవినీతి జరిగింది, ఇగో ఇక్కడ అది అట్లా చెప్పగలగారా? అట్లా చెప్పే దమ్ముందా మీకు? వాళ్ళకు ఉన్నదా? అలా కాకుండా లక్షల లేదా రామూర్తన్న ఇటీవల విజిలెన్స్ వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని ఇరిగేషన్ కార్యాలయాల నుంచి ఫైళ్లు తీసుకెళ్లారు. ఫైళ్లు తీసుకువెళ్ళి పరిశీలన చేసినటువంటి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో టాప్ టు బాటము మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి అవినీతి జరిగింది, 32,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక ప్రాథమిక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రైమరీ రిపోర్ట్ ప్రభుత్వం ఒక అప్పీల్ చేసింది. ఏం అప్పీల్ చేసింది? హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక్క సిట్టింగ్ జడ్జిని ఇవ్వండి, దీనిపైన ఎంక్వైరీ చేస్తామంటే హైకోర్టు సీజే ఒక చెప్పారు, మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, ఒక రిటైర్డ్ జడ్జిని ఇస్తామనేటటువంటి సందర్భంలోనే ఎంక్వైరీ ఆగింది. ఏ జుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి కావాలని ప్రభుత్వం అడిగింది. కానీ హైకోర్టు సీజే చెప్పారు, మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, మేము రిటైర్డ్ జడ్జిని ఇస్తామని చెప్పారు. దాని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడంలో ఆగిపోయింది. అవినీతి నిజంగా జరిగి ఉంటే బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ నిర్దోషిగా బయటపడతారు కదా, కేసీఆర్ ప్రమేయం లేకపోతే. కానీ స్పష్టంగా ప్రజలకు కనపడుతుంది ఏంటది? మేడిగడ్డ ప్రాజెక్టులో, కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాల లోపం జరిగింది. ఈ ప్రాజెక్టు పైన 1,000 కోట్ల రూపాయల ఖర్చు వృధాగా పోయేటటువంటి అవకాశం ఉంది. కాగ్ రిపోర్ట్ చెప్తుంది కదన్న, రూపాయి ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేది 52 పైసల ప్రయోజనం మాత్రమే. దీన్ని ఎవరు కాదంటారు? రిపోర్ట్ చెప్తుంది చాలా స్పష్టంగా, ఈ ప్రాజెక్ట్ పైన రూపాయి ఖర్చు పెడితే వస్తున్న ప్రయోజనం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లో 52 పైసలు మాత్రమే అని చెప్తుంది. నష్టమే కదా. నీళ్లు రావటం అనేది సంతోషం, కానీ నష్టం జరుగుతుంది అనేది అబ్జెక్షనే కదా. కాగ్ రిపోర్ట్ కూడా మీరు చెప్పినట్టుగా 1,00,000 కోట్లు జరిగినట్టు శేషు గారు, కాగ్ రిపోర్ట్ కూడా మీరు చెప్తున్నట్టుగా 1,00,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పలేదు. అది 90 crores 90,000 crores ఎంతో అయిందని చెప్పింది. 94 crores అవును, 94,000 కోట్లు ఖర్చు అయింది. 98,000 ఆ అప్పు అంతా కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి, కార్పొరేషన్ క్రియేట్ చేసి ఇచ్చారు తప్ప మన సొంత నిధులు ఖర్చు పెట్టింది కాదు. భారంగా మారుతుంది. అప్పు తెస్తే దిలీప్ కుమార్ గారు, రైట్, మీ పాయింట్ అర్థమైంది. శేషు గారు, మీ పాయింట్ అర్థమైంది. సమయం మించిపోతుంది. కంక్లూడింగ్ వర్డ్స్ శేషు గారు. రైట్ అండి, మీ పాయింట్ అర్థమైంది. రామూర్తి గారు, మీ పాయింట్ అర్థమైంది. దాన్ని వెంటనే రివోక్ చేసి దాన్ని రీప్లేస్మెంట్ చేసిలో దాని యొక్క
దిలీప్ గారు. మంచిగా మెరుగుపరిచి ప్రజలకు రైతులకు నీళ్లు ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి కదా. రైట్ దాన్ని ఇవ్వకుండా రైట్ రైట్ ఏదో కేసీఆర్ గారు పెద్ద తప్పు చేసిండు అందుకని రైతులు ఆగబడిపోతున్నారు. రైతులు ఎందుకు అన్యాయం చేయడం? రైట్ దిలీప్ గారు, నువ్వు ఇప్పటికే దిలీప్ కుమార్ గారు, ప్రజలకు ఉపయోగపడాలి మీ కదా. గవర్నమెంట్ ప్రజలకు నీళ్లు ఉన్నాయి, ఎత్తిపోయాలా? దిలీప్ గారు ఎత్తిపోయాలంటే అవి దిలీప్ గారు, రామూర్తి గారు ఆగండి రామూర్తి గారు, శక్తి తీసుకురావాల్సిన we're running out of time. రామూర్తి గారు, దిలీప్ గారు మీ గవర్నమెంట్ చెప్తుంది, మీ గవర్నమెంట్ చాలా స్పష్టంగా గ్రౌండ్లోకి వెళ్ళి చూసి చెప్తుంది అవినీతి జరిగిందని చెప్తుంది, విచారణ చేస్తాం అంటున్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మళ్ళా అంటే వాటి రిపేర్ చేసో లేదంటేనో ప్రజలకు అందుబాటులో రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది దిలీప్ గారు? ఇప్పుడు 1000-1500 కోట్లు అయితే ఖర్చు పెట్టి దాని ప్రాజెక్ట్ దాన్ని తీసుకొస్తారండి దాన్ని. కానీ మీకు జ్ఞాపకం ఉంటే ఈఎన్సీ పవర్ మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఆయన చెప్పాడంటే కాంటెంప్లేటెడ్ 18 to 20 lakh ఏకర్స్ ఉంటే ఉంది, కానీ బట్ జరిగింది మాత్రం 18 lakh ఏకర్స్ స్టెబిలైజేషన్. 1 లక్షకు అదనపు నీరు ఇచ్చామన్నాడు. మీరు ఇంత 95, 96 అని శేష్ గారు అంటారు. లెస్ దాన్ 1 lakh ఏమో కొత్తగా ఇచ్చిన ఆయకట్టు తప్ప వీళ్ళు ఊహించి లేకపోతే కాంటెంప్లేట్ చేసినటువంటి 20 లక్షల ఎకరాలకు అదనంగా అక్కడ వచ్చినటువంటి నీరు లేదు. నెంబర్ 1 అది. నెంబర్ 2 డిస్ట్రిబ్యూటరీ ఛాన్స్ అని కంప్లీట్ అయితే వస్తాయో కూడా తెలియదు. ఈ రోజు అది మొత్తానికే దాని ఉంటుందా పోతుందా అనేటువంటి క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వారే శేష్ గారు అన్నట్టుగానే మేము ఒక్కడమే అనడం కాదు కదండి. దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి వచ్చి ఇది అవినీతి కాలవాలం అన్నాడు, ఏ ఆధారం లేకుండా అన్నాడా? ఇప్పుడు మేము కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ అడిగాము. హైకోర్టు సిట్టింగ్ జడ్జిలో కరువు ఉంది కాబట్టి మేము రిటైర్డ్ జడ్జిని ఇస్తాం, ఎంక్వైరీ చేయమన్నది. ఇది ఆగదు కదా, ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. ఇట్లా ఎక్కడెక్కడ అవినీతి ఆరోపణలు ప్రతి దగ్గర ఎంక్వైరీలు జరుగుతాయి. మా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థలను ఖచ్చితంగా వాటి మీద ప్రయోగిస్తాం. అందులో ఉన్నటువంటి అవినీతిని బయటకు వస్తాం, దాని తొందర లేదు. విదిన్ 3 months 6 months ప్రతి అంశంలో బయటకు వస్తాయి. నాకు మొన్న ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి అందుబాటులోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మీ అంచనా ప్రకారం మీ గవర్నమెంట్ ఒక అనాలిసిస్ ఉంటుంది కదా, దానికి మీరు ఖచ్చితంగా ఆ రిపోర్ట్ తీసుకోవాలి. ఎక్కడ డిఫెక్ట్ ఉంది, దీన్ని రిపేర్ చేస్తే నిజంగా అనుకున్న ఆబ్జెక్టివ్ అనేది మనం అచీవ్ అవుతామా కాదా చూడాల్సి వస్తుంది. కాస్ట్ ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టుగా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా కమ్స్ ఇన్ టు ప్లే. నిజంగా దానిపై లాభం వస్తుంది లేదా 10 రూపాయల లాభం వస్తుందంటే ఇప్పుడు 100 రూపాయలు మనం ఖర్చు పెడితే 100 రూపాయలు వస్తుందంటే మనం దాన్ని ముందుకు పోవచ్చు. కానీ 50 పైసలు వస్తుంది, ఇంకో రాబోయే రోజులు అంతా నష్టమేనంటే దాన్ని ఎట్లా ముందుకు పోతారన్నది పెద్ద క్వశ్చన్ కదా. సో దాన్ని డెఫినెట్లీ ఏ మాత్రం రిపేర్ చేయాలి, ఎట్లా దాన్ని వాడుకలోకి తీసుకురావాలి ఆలోచిస్తుంది. పెద్ద పెట్టుబడి పెట్టి మీరు వెళ్ళిపోతే అందులో అవినీతి ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఆ ప్రాజెక్ట్ ని జస్ట్ అయితే గాలి కూడా వదిలేయలేదు కదా. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దీనికి బాధ్యులు ఎవరు ఉంటారో వాళ్ళ మీద చర్య తీసుకోవడంలో 80% వెనకపో. అన్ని ఏజెన్సీ దాని మీద ఇదే కాదు, మిషన్ భగీరథ, మిషన్ కాకపోతే ఇట్లాంటి అవినీతి ఆరోపణ ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ప్రాజెక్టులో మంచి వచ్చుడో కాస్త పుస్తే ఉంటూ ఉండొచ్చు, కానీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా. మనం అనేటువంటి కాగే అన్నది రైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ నేనున్నప్పుడు 2015లో వచ్చింది రిపోర్ట్ అది. సో వీటన్నింటినీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వాస్తవాలు ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. రైట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, శేషు గారు, దిలీప్ కుమార్ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి సబ్జెక్ట్ కీలకమైన అంశం పైన ఏదైతే చాలా హాట్ టాపిక్గా మారిందో బయడిగడ్డ అంటే కాలుష్య నిర్మాణ లోపం కానీ అల్టిమేట్గా ప్రజాధనం నష్టపోయింది, దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎవరు, దానికి బాధ్యులు ఎవరు, నష్టపరిచింది ఎవరు అనేది తేలాల్సిన అవసరం ఉంది. బాధ్యులకు కూడా శిక్ష పడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటువంటి జరిగితేనంటే ప్రాపర్ యాక్షన్, స్ట్రిక్ట్ యాక్షన్, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే తప్పించి ఇటువంటి రిపీట్ కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మళ్ళీ మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్.